నారా లోకేష్ గారు పునర్వికన పాపకి తన సొంత నిధులు 6 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ 10 కోట్లు అనేది ప్రజలు సేకరించారు. పాప కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ పిల్లల కోసం అని పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నారా లోకేష్ గారు ప్రారంభం చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది సార్, ఇది మంచి పరిణామం. ఆయనకి చాలా ఇదిగా చేస్తున్నారు, చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల అందరికి ఉపయోగం ఉందండి. అటువంటి పిల్లలకి కూడా చాలా చక్కగా ఆయన చేస్తున్నారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండ్ మంచి చేస్తారు, బాగుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే ప్రాబ్లం అని పెట్టగానే వెంటనే స్పందించి ఇదివరకు కూడా స్పందించారండి. ఆయన ఇదే కాదు, ఇదివరకు కూడా స్పందించి చేశారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి అటువంటి మనిషికి. కోట ప్రభుత్వం బాగుంది, పీస్ఫుల్ గా నడుస్తుంది, చాలా బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్ అండి, బాగుంది. ఇప్పుడు పునర్విక పాపకి 6 కోట్లు అనేది తన సొంత నిధులతో నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? పునర్విక పాపకు సాయం చేయడం మంచిదే అన్నా. ఇప్పుడు నారా లోకేష్ గారు పునర్విక పాపకి తన సొంత నిధులతో 6 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పునర్విక ప్రాజెక్ట్ అని చెప్పి ఈ పిల్లల కోసం అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు ఇలాంటి పని? ముఖ్యంగా ఆయన ఇలాంటి పని చేయడానికి మాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు అండి. అదే విధంగా ఇంకా అలాంటి పాపకి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటారో, హెల్త్ మీద చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, కొంచెం మందికి ఉన్న వాళ్ళకు పెట్టుకోగలరు, లేని వాళ్ళు పెట్టుకోలేకపోతారు. ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఆ పాపలా ఎంతో మందికి కూడా హెల్ప్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇలా హెల్ప్ జరుగుతుంది. మంచి వైద్యం కూడా అందిస్తారని నారా లోకేష్ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పాపకి హెల్త్ ఎలా బాగాలేదో, హెల్త్ బాగోలేని అందరూ కూడా ఇలాంటి ప్రాజెక్టు మంచి లాభాలు పాపని మళ్ళీ వైద్యం చేసుకోవడానికి శక్తి కూడా జరుగుతుందండి. లేని పేదల వాళ్ళకి పిల్లలు ఉంటారు, అందువల్ల ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఏదైనా ఆపద ఉందని తెలిస్తే ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టినా వెంటనే స్పందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్ల? నారా ఆయన ఒక రాజకీయ నాయకుడు కాకుండా మంచి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కొంచెం చేశారు. ఆయన కూడా మంచి పనులు చేస్తున్నారు. కొంచెం అలాగే ఇంకా ముందు కూడా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మంచి పనులు చేస్తారని కూడా మేము హృదయపూర్వకంగా కూడా మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా మంచిదే అన్న. ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో కూడా ఆయన మంచి ఉన్న స్థాయి ఎదుగుతారని మేము మరీ ప్రార్థిస్తున్నాం అన్నా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ పునర్విక పాపకి 6 కోట్లని తన సొంత నిధులు ద్వారా అమ్మాయిని బతికించడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలకి ఆర్థిక జీవితనిచ్చినటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు చెప్పాలి. అలాగే సమాజం కూడా స్పందించి ఎంతో మంది ప్రతి పైసా అందరూ ఎంత కలిగితే అంత డొనేట్ చేశారు. ఆ విషయంలో మన సమాజం కూడా గొప్పదనే చెప్పాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టారో అది చిన్నపిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. అలాగే నారా లోకేష్ గారు చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాగ ఎవరైనా ఆపదనని వెంటనే ట్విట్టర్ లో మెసేజ్ పెడితే వెంటనే స్పందించడం జరిగింది. చాలా కార్యక్రమాలు కానీ చాలా మంది ఆదుకున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? ఒక యువకుడై ఉండి నారా లోకేష్ గారు ఎలాంటి చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారండి లోకేష్ గారు. అతను కూడా ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలను తెలుసుకొని బాగా చేస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. బాగానే ఉందండి, నమ్మకం అయితే ఉంది, బాగా చేయగలరన్న ఒక నమ్మకం ఉంది. అలా ఇప్పుడు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పునర్విక పాపకి అనేది 10 కోట్లు అనేది ప్రజలు సేకరిస్తే 6 కోట్లు అనేది తన సొంత నిధులతో ఇవ్వడం జరిగి ఆ పాప బతికింది. అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు, పునర్విక ప్రాజెక్ట్ అనేది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఏ పిల్లలకైనా ఇబ్బంది కలగదు. ఆ పునర్విక అనే పాపకి హెల్ప్ చేయడం అనేది చాలా సంతోషం, హర్షిస్తున్నాము. ఇప్పుడు ఆ పునర్విక పేరున ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యారు. అలాగే ప్రతి దీనిలో ప్రజలు భాగస్వామ్యం అయితే సమాజం బాగుంటుంది, ముందుకెళ్తుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా లోకేష్ గారు సెలవు తీసుకుని ఇమ్మీడియట్ స్పందించి వాళ్ళు కూడా 6 కోట్లు ఇవ్వడం అనేది చాలా ముదాహము, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మంచిదే, చాలా చాలా మంచిదే. నెక్స్ట్ అది ఒక వ్యవస్థలాగా తీసుకెళ్లి, ఒక ట్రస్ట్ లాగా తీసుకెళ్తే ఇటు ప్రభుత్వము అటు కొన్ని CSR నిధులు సేకరించి ఇటువంటి పేదవాళ్ళకి, నిజమైన పేదవాళ్ళకి ఎవరైనా ఇటువంటి రాకూడని జబ్బులు ఏమైనా వస్తే అటువంటి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా సంతోషం, సమాజానికి మంచిది సార్. అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే ఆయన సూపర్ హిట్ లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్తుంది. వికసిత్ భారత్ లాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
ఇంకేం కావాలి, అంతా హ్యాపీ.